శ్రీదేవి కథలకు స్వాగతం. కాశీరాజుకి ముగ్గురు కుమార్తెలు, అంబ, అంబిక, అంబాలిక. మహారాజు కుమార్తెలకి స్వయంవరం చాటించాడు. నానా దేశాల రాజులందరూ కూడా ఆ స్వయంవరానికి వచ్చేసారు. అయితే భీష్మాచార్యుల వారు కూడా స్వయంవరానికి బయలుదేరాడు. ఈయన బ్రహ్మచారి కదా, ఈయనకి ఎందుకంటే ఆయన సోదరులు ఇద్దరు ఉన్నారు, విచిత్ర వీరుడు మొదలైన వారు. వాళ్ళిద్దరూ కొంచెం అసమర్థులుగా ఉన్నారు కనుక ఆ కన్యలను తాను తీసుకొచ్చి వాళ్ళకి వివాహం చేయాలి అని చెప్పేసి అనుకున్నాడు. అనుకుని భీష్మాచార్యుల వారు ఆ స్వయంవరానికి వెళ్ళారు. మిగతా రాజులందరినీ కాదని అంబ, అంబిక, అంబాలికలను తన రథం మీద కూర్చోపెట్టుకొని తీసుకొచ్చాడు. వివాహాలు 8 రకాలు. అందులో రాక్షస వివాహం ఒకటి. రాక్షస వివాహం అంటే రాకుమారిని ఎత్తుకుని తీసుకుని పోయి ఆమె ఇష్టంతో ప్రమేయం లేకుండా వివాహం చేసుకోవటం. ఆ పద్ధతిలో చేద్దామని చెప్పేసి ముగ్గురిని రథం మీద కూర్చోబెట్టుకుని తీసుకొస్తారు. రాజధానికి వచ్చిన తర్వాత వాళ్ళల్లో అంబ భీష్మాచార్యుల వారికి నమస్కరించి, మహానుభావ, నేను సాళుభూపతి ప్రేమించుకున్నాము. ఇతరుల మీద ఆసక్తి కలిగినటువంటి కన్యను నీ సోదరులకు వివాహం చేయడం ధర్మసమ్మతం కాదు కదా, నన్ను వదిలిపెట్టు అంది. సరే, భీష్మాచార్యుల వారు ఆలోచించి ఇది కూడా మంచిదే అని చెప్పేసి అంబను విడిచిపెట్టాడు. ఆమె సాళుభూపతి దగ్గరికి వెళ్ళి ప్రార్థించింది, నన్ను వివాహం చేసుకో, మన ఇద్దరం ఒకనాడు ప్రేమించుకున్నాం కదా, నన్ను వివాహం చేసుకుంటే మన ప్రేమ సఫలమవుతుందని ప్రార్థించింది అనమాట. దానికి సాళుడు ఏమాత్రం దయ లేకుండా, వేరే పురుషుడి చేత అపహరింపబడేటువంటి దానికి నీవు, అటువంటి నిన్ను నేను వివాహం చేసుకోను అన్నాడు. అంటే అంబ ఎన్నో విధాలుగా బ్రతిమలాడింది, ప్రార్థించింది. ఈ సాళుడి మనస్సు కరగలేదు. సరే, ఆమె తిరిగి వచ్చి భీష్మాచార్యుల వారికి ఈ విషయం అంతా చెప్పి, నీవు నన్ను తీసుకొచ్చావు కాబట్టి నువ్వే నన్ను వివాహం ఆడు అంది. అంటే దానికి భీష్మాచార్యుల వారు ఏమన్నారంటే, అమ్మా, నేను ఆజన్మ బ్రహ్మచారిగా ఉండాలని ఒక ప్రతిజ్ఞ పూరాను. ఆ ప్రతిజ్ఞను ఇప్పుడు భంగం చేయలేను. నీవు నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళిపోవచ్చు అంది. అలా కాదు, నీవు నన్ను వివాహం చేసుకో, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను అని చెప్పేసి అంబ అనేక విధాలుగా ప్రార్థించింది. ఎన్ని విధాలుగా ప్రార్థించినా భీష్మాచార్యుల వారు ఒప్పుకోలేదు. సరేనని చెప్పేసి అంబ అడవులకు వెళ్ళి ఘోరమైన తపస్సు ప్రారంభించింది. మహాదేవ శంభో, మహాదేవ శంభో, దయాలించి మొరాలించి రావా, ప్రతీకార దీక్ష ప్రసాదింపలేవా అని చెప్పేసి ఘోరమైనటువంటి తపస్సు చేసింది. ఆ తపస్సుకు వచ్చి శివుడు ప్రత్యక్షమైనాడు. ఏం కావాలమ్మా నీకు అంటే, నేను భీష్మాచార్యుల వారిని జయించేటువంటి శక్తి నాకు అన్నాడు. అంటే దానికి శివుడు ఏమన్నాడంటే, ఈ జన్మలో అది సాధ్యపడదమ్మా, నువ్వు మరు జన్మలో శిఖండిగా జన్మిస్తావు. అప్పుడు మహాభారత యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో నీదొక ప్రధాన పాత్ర కనుక మరుజన్మలో నీవు భీష్మాచార్యుల వారిని జయించవచ్చు అని చెప్పేసి చెప్పాడు. సరే, మరలా ఈమె మరుజన్మలో శిఖండిగా జన్మించింది. మహాభారత యుద్ధం ఘోరంగా జరుగుతూ ఉంది. హోరాహోరీగా అటువాళ్ళు ఇటువాళ్ళు, పాండవుల పక్క కొందరు, కౌరవుల పక్క కొందరు ఉండి యుద్ధం చేస్తున్నారు. ఆ సమయంలో భీష్మాచార్యుల వారి యొక్క ధాటికి పాండవ సేనలు తల్లడిల్లిపోతున్నాయి. ఆయన యుద్ధ విద్యా ప్రావీణ్యానికి లొంగిపోయి ఆయన్ని ఎదిరించేటువంటి సాహసం ఎవ్వరూ చేయటం లేదన్నమాట. ఈ సమయంలో ఆయన ప్రతిజ్ఞ గుర్తుకొచ్చింది. ఆయన నిరాయుధాలతోటి, స్త్రీలతోటి మొదట స్త్రీగా జన్మించి మరలా పురుషుడిగా మారినటువంటి శిఖండితోటి యుద్ధం చేయను అనే నియమం. అర్జునుడు శిఖండిని తీసుకొచ్చి తన రథం మీద నిలబెట్టుకున్నాడు.
భీష్మాచార్యులు వారు శిఖండిని చూసిన వెంటనే అస్త్రసన్యాసం చేసేసాడు. బాణాలు, కత్తి అన్నీ కింద పడేసేసాడు. ఆయన అస్త్ర సన్యాసం చేశాడు. అంపుశయ్య మీద శయనించాడు. అంబ మరుజన్మలో ఈ విధంగా తన ప్రతిజ్ఞని నెరవేర్చుకుందనమాట. ఈ కథ నచ్చినట్లయితే మీకు షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాలు తెలియజేయండి.